నీ సంపాదన నీకేమైనా లాభమేనా? నీ సంపాదన నీకేమైనా లాభమేనా? నీ సంపాదన నీకేమైనా లాభమేనా? ఓదా రంగు బట్టలు వేసుకున్నా, ఊపిరాడని తిండి తిన్నా, జనమంతా మోసుకుపోయినా, చివరికి నీటి బొట్టు లేని స్థలంలో అల్లాడిపోతుండగా ప్రాణం ఆ నరకానికి వెళ్ళాక ఆత్మ ఇక ఏడవటం, అరవటం, కరవటం తప్ప బయటకు వచ్చే పని లేదుగా. ఒక సేవకుడుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ మరలా మీ జ్ఞాపకం చేస్తారు. ఎన్నోసార్లు విన్నారు. కానీ జీవితంలో ఇకనైనా మార్పు రాకపోతే, ఇకనైనా దేవుని వైపు తిరగకపోతే, ఇకనైనా దేవుని కృప పొందకపోతే దండం పెడుతున్నాను. మీరు ఎవరై ఉండాలంటే పింగాణి సంపాదించే వ్యక్తులుగా ఉండకూడదు. మీరేమి సంపాదించాలో తెలుసా? యేసుని సంపాదించగలగాలి, జీవాన్ని సంపాదించగలగాలి, క్షేమాన్ని సంపాదించగలగాలి, నిత్య జీవాన్ని మూటగట్టగలగాలి, సదాకాలం ప్రభువుతో ఉండే భాగ్యాన్ని మీరు మూటగట్టాలి. అది మీరు సంపాదించుదురుగాక.